హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదండి. సో ఈ నోటిఫికేషన్లో మనకి 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఒకటి గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చింది, ఇంకోటి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా వచ్చింది. సో ఇప్పుడైతే మనం గ్రాడ్యుయేట్ లెవెల్లోని పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే మీరు ఇచ్చే పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి మీకు అనేది పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. లైక్ మీరైతే CBT 1 క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ CBT 2 క్వాలిఫై అవుతారు కదండి. సో ఈ CBT 2 క్వాలిఫై అయిన తర్వాత మీరు ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టే వాళ్ళు మీకు అనేది మెడికల్ ఎగ్జామినేషను అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు ఇచ్చే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి మీకు పోస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక పోస్ట్ ప్రిఫరెన్స్ 1లో పెట్టుకుంటే దానికి మీరు ఎలిజిబుల్లా కాదా చూసి మార్క్స్ కట్ ఆఫ్ని బట్టి చూస్తారండి. దానికి మీరు ఎలిజిబుల్ కాకపోతే పోస్ట్ 2 అంటే ప్రిఫరెన్స్ 2 జాబ్లో మీరు కనుక సెలెక్ట్ అయితే ఈ జాబ్ అనేది మీకు ఇస్తారు. సో దీని ప్రకారం పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, సో ఉమెన్స్కి ఏంటి, మెన్స్కి ఏంటి, సో ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మీరు విత్ సైట్ ఏంటి, వితౌట్ సైట్. సైట్ మీన్స్ స్పెట్స్ అండి. స్పెట్స్ గ్లాసెస్ ఉన్న వాళ్ళకేంటి, ఆర్ గ్లాసెస్ లేని వాళ్ళకేంటి, అది మెడికల్ కిందకి వస్తుంది పూర్తిగా. సో కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకేంటి, సో ఇలాంటివి. సో ఫస్ట్ అయితే మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఉమెన్స్కి చూద్దామండి. ఉమెన్స్కి ఎలా ఉంటుంది, సో రిస్క్ లేని పోస్ట్ ఏంటి, మనం డైలీ క్యాజువల్గా చేసుకొని నార్మల్ జాబ్స్ లాగా చేసుకొని వచ్చే జాబ్స్ ఏంటి. సో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. ఉమెన్స్కు ప్రిఫరెన్స్ పోస్ట్ అంటే ఏ పోస్ట్కి మీరు అప్లై చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మనకు అందులో ఉన్న పోస్టులు ఏంటివి, రిస్క్ లేని పోస్టులు ఏవి అనేది వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో మీరు కనుక చెక్ చేయకపోతే ఎండ్ కార్డులో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే. సో ఇప్పుడైతే ఫస్ట్ ఉమెన్స్కు చూద్దామండి, తర్వాత మెన్స్కు. పోస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఉమెన్స్ విత్ సైట్ అండి. గ్లాసెస్ ఉన్న వాళ్ళకి విత్ సైట్. ఓకే, విత్ సైట్, వితౌట్ సైట్ కూడా చెప్తాను. విత్ సైట్ వాళ్ళకండి ఫస్ట్ మీకు కనుక క్లాసెస్ కనుక ఉంటే, సో మనకి ఇదేంటంటే C కేటగిరీ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పే పోస్టులకి. సో ఈ 1, 2, 3 ఈ 3 పోస్టులకి సైట్ ఉన్నా కూడా పర్లేదు. ఓకే. సో ఫస్ట్ అయితే మీరు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, లైక్ JA అంటాం కదా అది, అండ్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సో ఈ 3లో మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలాగైనా ఇచ్చుకోండి. లైక్ మీరు ఇది ఫస్ట్ ఇస్తారా, ఇది సెకండ్ ఇస్తారా, ఇది థర్డ్ ఇస్తారా, లేదంటే ఇది ఫస్ట్ ఇస్తారా, ఇది సెకండ్ ఇస్తారా, ఇది థర్డ్. ఈ 3లో మీరు ఏ పోస్ట్ ఎలా ఇచ్చుకున్నా పర్లేదండి. లైక్ మీరు అన్నీ మనకి డే డ్యూటీస్ ఉండే వర్క్సే. గర్ల్స్కి చాలా బాగుంటాయి, ఆర్ గర్ల్స్కి కానీ ఉమెన్స్కి కానీ చాలా బాగుంటుందండి. ఒక స్టేషన్లో మాత్రమే కూర్చొని మనం వర్క్ చేయగలం. అంటే ఈ 3కి ఒక స్టేషన్లో మాత్రమే కూర్చొని మనకి డెస్క్టాప్ వర్క్ ఉంటుంది, అకౌంట్స్కి రిలేటెడ్ వర్క్ ఉంటుంది, టైపింగ్కి రిలేటెడ్ వర్క్ ఉంటుంది, డేటా ఎంట్రీ రిలేటెడ్ వర్క్. సో ఈ 3 పోస్టులకు సంబంధించి ఇదే ఉంటుందండి. సో మనకి డే డ్యూటీస్ మాత్రమే ఉంటాయి. సో గర్ల్స్కి అయితే ఎక్కువ ఇబ్బంది ఉండదు. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లైక్ 9 to 6 కానీ, లేక 10 to 5 వర్క్ అని ఉంటుంది డైలీ. సో ఇదైతే చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నానండి. సో చాలా ఈజీగా ఉంటుంది. మీరు దాంట్లో మీరు ఏది ఫస్ట్ ఇవ్వాలి, ఏది సెకండ్ ఇవ్వాలి అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇచ్చేసేయండి. అంటే మీరు శాలరీ అండ్ మెడికల్ చెక్ చేసుకోండి. మెయిన్లీ మెడికల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ అండి. సో విత్ సైట్ ఉన్న వాళ్ళకైతే స్టేషన్ మాస్టర్ జాబ్ అనేది రాదు. సో మ్యాక్సిమం రాదండి, ఎందుకంటే వీళ్ళకి సైట్ ఉండకూడదు. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ వాళ్ళకి కూడా రాకపోవచ్చు. బట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అడుగుతారు కాబట్టి జస్ట్ మీకు నచ్చితే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదండి. విత్ సైట్ కనుక ఉంటే ఈ పోస్టులు అనేవి ఇవ్వరు. ఓకే. సో దీనికి కూడా ఒకసారి మెడికల్ ఎగ్జామినేషన్ ఏంటో చెక్ చేసుకొని
పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. మ్యాక్సిమం ఇవైతే ఇవ్వరు. విత్ సైట్ ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్స్ అనేవి రావు. బట్ కొన్నిట్లో కొంతమందికి 6/6 ఉండాలి, 6/6 ఉండొచ్చు. ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. సో, దానికోసం అని చెప్పేసి మెడికల్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో, ఇప్పుడు విత్ సైట్ ఉంది కదా! ఇప్పుడు వితౌట్ సైట్. సో, వితౌట్ సైట్‌లో మనకి స్టేషన్ మాస్టర్‌కి అప్లై చేసుకోవచ్చండి. సో, ఫస్ట్ స్టేషన్ మాస్టర్ పెట్టుకోవచ్చు. దీంట్లో శాలరీ బాగుంటుంది అండ్ ఓకే స్టేషన్. బట్ కొంచెం అనేది వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుందండి. వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో, నేను హ్యాండిల్ చేయగలను, నేను మెయింటైన్ చేయగలను అనుకుంటే గనక స్టేషన్ మాస్టర్‌కి అప్లై చేసుకోండి. వితౌట్ సైట్ ఉన్నవాళ్ళు. ఓకే. గ్లాసెస్ లేని వాళ్ళు, కలర్ బ్లైండ్‌నెస్ లేని వాళ్ళు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంగ మిగిలినవన్నీ మనం విత్ సైట్ ఉన్న వాళ్ళకి చెప్పినవే. సో, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, జేఈఏ అండ్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. ఇవి మనకి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాల్సిన పోస్టులండి. ఈ 3లో మీరు ఎలాగైనా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. వితౌట్ సైట్ నేను రిస్క్ తీసుకోగలను, నాకు మంచి శాలరీ కావాలంటే గనక స్టేషన్ మాస్టర్‌కి మీరు ప్రిఫరెన్స్ పెట్టుకోండి. కొంచెం వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండి. సో, ఇదైతే నేను ప్రిఫర్ చేయను గర్ల్స్‌కి అయితే మాత్రం. ఎందుకంటే గూడ్స్‌కి సంబంధించిన ట్రైన్స్ ఉంటాయి కదండీ! సో, వాటిల్లో వర్క్ ఉంటుంది. సో, వాటితో పాటు మీరు ట్రావెల్ చేయాల్సొస్తుంది. సో, ఇదైతే నేనైతే ప్రిఫర్ చేయనండి గర్ల్స్‌కి. ఇన్‌కేస్ ఓకే. మేము చేయగలం, ఐ కెన్ మేనేజ్ అనేవాళ్ళు సో, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ అనేది నేను ఎందుకు లాస్ట్‌లో ఇస్తున్నానంటే ఇవి కొంచెం తక్కువ జాబ్స్ ఉన్నాయండి. అంటే చాలా తక్కువ జాబ్స్ ఉన్నాయి. ఇది కూడా కొంచెం టఫ్ జాబ్ అనే చెప్పొచ్చు. సో, లెస్ జాబ్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. సో, ఈ 3లో మాత్రం మీ ఇష్టం అండి. ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. వితౌట్ సైట్ గనక ఉంటే స్టేషన్ మాస్టర్‌కి చెప్పాను కదండీ! శాలరీ ఎక్కువ కావాలి, నేను వర్క్ చేయగలను, ఛాలెంజెస్ ఫేస్ చేయగలంటే స్టేషన్ మాస్టర్ పెట్టుకోండి. ఈ 3 జాబ్స్‌లో మీకు మీ ఇష్టం అండి. ఏది ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నా కూడా మీకేం పర్లేదు. సో, ఇదైతే ఉమెన్స్‌కి సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్స్ గురించండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫర్ మెన్ అంటే బాయ్స్‌కి కానీ, మెన్స్‌కి కానీ ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఫస్ట్ వీళ్ళకైతే వితౌట్ సైట్ చూద్దామండి. గ్లాసెస్ లేని వాళ్ళకి ఎలా పెట్టుకోవచ్చు అని చూద్దాం. సో, ఫస్ట్ అయితే వీళ్ళు స్టేషన్ మాస్టర్‌కి అప్లై చేసుకోవచ్చండి. ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీనిలో మంచి శాలరీ ఉంటుంది. సో, కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంటుంది జాబ్ అనేది. సో, కొంచెం మేము మెయింటైన్ చేయగలము, మేనేజ్ చేయగలము అనే వాళ్ళకి స్టేషన్ మాస్టర్ జాబ్ పర్ఫెక్ట్ అండి. సో, మీరు స్టేషన్‌లో అందరిని హైయర్ అథారిటీ కదా! స్టేషన్ మాస్టర్ అంటే. సో, అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఉండాలి. సో, శాలరీ పరంగా మంచి పోస్ట్ అండి. సో, జెంట్స్ అయితే చేయగలరు. ఓకే. బట్ వర్క్ ప్రెషర్ అనేది ఉంటుందండి. అది కొంచెం మీరు ఓకే మేనేజ్ చేయగలను అనుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండి. ఇది జెంట్స్ అని మీరైతే చేయగలరు. జెంట్స్ జెంట్స్ అయితే చేయగలరండి. సో, దీంట్లో కూడా మంచి శాలరీ ఉంటుంది. ఏమంటారు జాబ్ అనేది మంచి శాలరీ ఉంటుంది. అండ్ కొంచెం రిస్క్ ఉంటుంది. అంటే గూడ్స్ ట్రైన్‌తో ట్రావెల్ చేయాలి. ఇదంతా ఉంటుంది. అంటే ఏం లేదండి. గూడ్స్ ట్రైన్‌లో మనకి వెనకాల బోగీలో లాస్ట్ బోగీలో ఇలా గ్రీన్ ఫ్లాగ్ ఊపుతూ ఉంటారు కదా! సో, వాళ్ళే గూడ్స్ ట్రైన్ మేనేజర్స్ అంటే. సో, మనకి నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అండి. సో, ఇది కూడా అంటే టికెట్స్ ఇచ్చే వాళ్ళని సూపర్వైజ్ చేయడం. సో, ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి జేఏ. ఇది మీకు తెలిసిందే జస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ పోస్ట్ అండి. కంప్యూటర్ అంటే డెస్క్‌టాప్ జాబ్స్. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇవి కూడా ఇంతే. బట్ ఈ రెండిటికి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే. ట్రాఫిక్ అసిస్టెంట్ అండి. ఇది కూడా కొంచెం రిస్క్ ఉన్న జాబే. శాలరీ బాగున్న జాబ్. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం వేకెన్సీస్ అనేవి మీకు చాలా తక్కువ ఉన్నాయి. లో వేకెన్సీస్ ఉన్నాయి. అందుకే లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి విత్ సైట్. సో, ఎవరికైతే గ్లాసెస్ ఉంటాయో వాళ్ళకొచ్చేసి మనం గర్ల్స్‌కి ఏవైతే చెప్పామో
సో, ఆ ప్రిఫరెన్స్‌లోనే ఇచ్చుకోవచ్చు. అంటే ఈ 3 పోస్ట్‌లు మీ ఇష్టం వచ్చిన ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చండి. సో, సి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, సీ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జేఏటీ. సో, ఓకే. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్ట్ టైపిస్ట్. సో, ఈ 3లో మీ ఇష్టం వచ్చిన ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. ఈ స్టేషన్ మాస్టర్ ఇవైతే ఇవ్వరండి. సో, ఐసైట్ ఉన్న వాళ్ళకి ఈ స్టేషన్ మాస్టర్ అయితే జాబ్ అనేది రాదు. సో, మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి. సో, ఫస్ట్ మీరైతే మెడికల్ స్టాండర్డ్స్ చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఓకేనా? ఎవరైనా సరే మెడికల్ స్టాండర్డ్స్ మేము రీచ్ అవ్వగలమా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని తర్వాత అనేది అప్లికేషన్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఓకేనా? ఎందుకంటే మీరు క్వాలిఫై అయిన తర్వాత CBT1 ఎగ్జామ్‌లో క్వాలిఫై, CBT2 ఎగ్జామ్‌లో కూడా క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని మెడికల్ ఎగ్జామినేషన్ పిలిచినప్పుడు మీరు ఈ మెడికల్ గనక రీచ్ అవ్వకపోతే నెక్స్ట్ ఏ పోస్ట్‌కి మీరు అంటే ఏ పోస్ట్‌కి మీరు సూట్ అవుతారని చెప్పేసి ఎవరు చూడరు. మీరు కనుక మెడికల్ స్టాండర్డ్ రీచ్ కాలేదా, సో, మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. సో, మీరు పెట్టుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్‌ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. అందుకని చెప్పేసి పోస్ట్ అనేది ప్రిఫరెన్స్ ఇచ్చుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఇచ్చుకోవడం చాలా బెటర్ అండి. ఓకే. ఫస్ట్ మెడికల్ ఎగ్జామ్ స్టాండర్డ్ చూసుకొని మీరైతే ఇవ్వండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూబీడీ వీళ్ళకి ఓన్లీ 2 పోస్టులకు మాత్రమే మీరు ఎలిజిబిలిటీ ఉంటారండి. సో, అదొచ్చేసి జేఈఈ అండ్ ఎస్సీటీ అంటే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో, ఈ 2 పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో, మెడికల్ స్టాండర్డ్ కూడా సి ఉంటుందండి. C2 మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది ఈ 2 పోస్టులకి. వీళ్ళకైతే ఈ 2 పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? సో, నేనైతే మెన్స్‌కి చెప్పేసాను, ఉమెన్స్‌కి చెప్పాను అండ్ పీడబ్ల్యూబీడీ వీళ్ళకి కూడా మెన్షన్ అయితే చేశాను. ఏది పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలనేది. ఓకేనా? సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. మీరు అనేది హైప్ అనే ఆప్షన్ ఇవ్వడం ద్వారా ఇంకొక నలుగురికి అయితే ఈ వీడియో షేర్ అవుతుంది. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.